హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది 11 ఎకరాల బిట్ అనమాట. ఈ బిట్ అయితే సేల్కి రావడం జరిగిందండి. మీరు చూస్తున్నారు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మేము ఎంతో ఎఫర్ట్ పెట్టి తీసినటువంటి ఈ వీడియో కోసం ఒక లైక్ చేయండి. ఓకే అండి. విషయానికి వస్తే ఈ బిట్టు ఎంట్రన్స్ అనమాట. ఇది ఈ విధంగా గేట్లు అయితే ఉన్నాయి ఎంట్రన్స్లో. టోటల్గా ఈ బిట్ వచ్చేసరికి మొత్తం 11 ఎకరాలండి. ఈ విధంగా తార్ రోడ్ ఫేసింగ్ అనమాట బిట్టు. ఫ్రంట్ సైడ్ ఈ విధంగా మొత్తం మెస్ అయితే ఉంటుందండి. బిట్టుకి ఫ్రంట్ సైడ్ రోడ్ ఫేసింగ్ మొత్తం మెస్ అయితే ఉంటుంది. ఈ బిట్కి రోడ్ ఫేసింగ్ దాదాపుగా ఒక 400 నుంచి 500 అడుగుల వరకు రోడ్ ఫేసింగ్ అయితే ఉండవచ్చు. బిట్టి ఎంట్రన్స్ నుంచి లోపలికి ఈ విధంగా రోడ్డు అయితే పోసుకున్నారండి. రేపు పామాయిల్ గిరలు అయితే తోలుకోవడానికి ట్రాక్టర్ వెళ్ళడానికి రావడానికి బాగుంటుందని చెప్పేసి రోడ్డు పోసుకోవడం జరిగింది. ఈ విధంగా పామాయిల్ మొక్కలు ఉంటాయన్నమాట చేను మొత్తానికి. రోడ్ ఫేసింగు ప్లస్ ఈ మట్టి రోడ్ ఫేసింగు, ఏదో తార్ రోడ్ ఫేసింగు ప్లస్ ఈ మట్టి రోడ్ ఫేసింగ్కి చుట్టూ కూడాను కొబ్బరి మొక్కలు వేయడం జరిగిందండి. ఇవి కాకుండా మొత్తం లోపల మొత్తం పామాయిల్ మొక్కలు అయితే వేశారు. దీంట్లో వచ్చేసరికి మొత్తం 3 బోర్లు అయితే ఉన్నాయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా దీని ప్రైజు, బోర్లు, దీని డాక్యుమెంట్ అనేవి ఏంటనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసరికి 2 అంగుళాల బోర్ అండి. ఇది రోడ్ ఫేసింగ్లోనే బోర్ అయితే ఉంటుంది. 2 అంగుళాల వాటర్ అయితే వస్తుంది దీని నుంచి. మొత్తం గ్రౌండ్ నుంచి పైప్ లైన్ అండి, డ్రిప్ ద్వారా వాటర్ అయితే అందిస్తున్నారు. వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 35 lakhs అయితే చెప్తా ఉన్నారండి. స్మాల్ నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు. సాయిల్ వచ్చేసరికి రెడ్ సాయిల్ అనమాట, పామాయిల్కి సూటబుల్ అండి. డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉందండి. అంతకుముందు దీంట్లో మామిడి తోట ఉండేది. ఆ మామిడి తోట తీసేసి కొత్తగా 3 బోర్లు వేసి పైప్ లైన్ డ్రిప్ వేసి పామాయిల్ మొక్కలు వేయడం జరిగింది. దీంట్లో ఒక 2 months అవుతుందండి మొక్కలు వేసి. బిట్టికి చుట్టూ కూడాను ఫెన్సింగ్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ మాత్రం మెసేజ్ ఉంటుంది. ఇది మరొక బోర్ అండి. ఇది కూడా 2 అంగుళాల వాటర్ అయితే వస్తుంది. ఇది కాకుండా ఇంకొక బోర్ ఉంది. ఈ 3 బోర్లను కలిపి డ్రిప్ ద్వారా వాటర్ అయితే అందిస్తున్నారు. ఇది 3వ బోర్ అండి. మొత్తం 3 రోజులు 6 అంగుళాల వాటర్ అయితే ఉంది. టోటల్ ల్యాండ్ 11 ఎకరాలు. డ్రిప్ ద్వారా వాటర్ అందిస్తున్నారు. కంఫర్టబుల్ వాటర్ అండి. బిట్టు తార్ రోడ్ ఫేసింగ్ అనమాట. ఇక్కడ వరకు రోడ్ అయితే పోసారండి లోపల. దీంట్లో మామూలుగా ఒక గెస్ట్ హౌస్ కట్టడానికి ప్లేస్ అయితే కొద్దిగా ఉంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇదేనండి ఆ ప్లేసు. ఇక్కడ గెస్ట్ హౌస్ కడదామని చెప్పేసి ప్లేస్ ఆపుకోవడం జరిగింది. ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు కట్టుకోవచ్చు, లేదా ఇంకొక 1 month అయినా టైం పడితే వాళ్ళే కడతారు. ఈలోపు గెస్ట్ హౌస్ అయితే ఇక్కడ ఒక ప్లాన్ చేశారనమాట. బిట్ అయితే బాగుందండి. తార్ రోడ్ ఫేసింగ్ నియర్ విసన్నపేట అనమాట. విసన్నపేటకి ఒక 7-8 kilometers దూరంలో బిట్ అయితే ఉంటుంది. ఈచ్ 1 acre 35 lakhs అయితే చెప్తా ఉన్నారు. నెగోషియబుల్ అండి. డాక్యుమెంట్ అంతా బాగుంది. కావాల్సిన వారు స్క్రీన్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. మా నెంబర్ వచ్చేసరికి 6300370084 అండి. ఓకే, థ్యాంక్ యూ.